హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి మినపప్పుతో చేసుకునే ఒక మంచి హెల్తీ పాయసం రెసిపీని చూద్దాం. ఇలా చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడూ చేసుకునే పాయసం కాకుండా ఇలా ఒకసారి మినపప్పుతో పాయసాన్ని చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. స్టవ్ పై ఇలా కడాయి పెట్టుకొని పావు కప్పు పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలను చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిపై ఉన్న పొట్టును తీసేసి ఈ పల్లీలను ఇలా వక్కలుగా చేసుకోవాలి. తర్వాత కడాయిలోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని కొన్ని జీడిపప్పులను పల్లీలను వేసి వేయించుకోవాలి. మనం చేసుకునే ఈ పాయసానికి ఈ ఒక్క స్పూన్ నెయ్యితోనే చేసుకుంటాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత పావు కప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి పావు కప్పు మినపప్పును వేసి బాగా వేయించుకోవాలి. మనం చేసుకునే ఏ పాయసానికైనా నెయ్యి ఎక్కువగా వేసి చేసుకుంటాం కదా, టేస్ట్ బాగుండాలనేసి. కానీ ఈ మినపప్పు పాయసానికి మాత్రం కేవలం ఒక స్పూన్ నెయ్యితోనే చేసుకుంటాము. ఈ పప్పు ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత దీనిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇలా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని మనం మినపప్పును తీసుకున్న కప్పుతోనే 2 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ని పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం వాటర్ని బాగా మరిగించుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగిన తర్వాత వేరొక బౌల్లోకి ఇలా వడకట్టుకొని పోసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి వేరొక చిన్న బౌల్ తీసుకొని మనం పొడి చేసి పెట్టుకున్న మినప్పిండిని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ బియ్యం పిండి వేసి ఇందులోకి కొద్దిగా వాటర్ పోసి ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని ఇలా పక్కన పెట్టి స్టవ్ పై ఇదే కడాయి పెట్టుకొని 1/2 లీటర్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ వాటరు కాస్త వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో ఈ పిండి అంతా బాగా ఉడికి చిక్కబడే వరకు ఇలా మరిగించుకోవాలి. ఇలా పిండి అంతా బాగా మరిగి చిక్కబడిన తర్వాత కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ కూడా పిండిలో బాగా మరిగించుకొని చిక్కబడే వరకు ఉంచుకోవాలి. ఇలా కాస్త చిక్కబడిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్, 1/2 స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు, కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి మొత్తంగా కాకుండా కొద్దిగా వేసి కొద్దిగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటన్నింటిని బాగా మరిగించుకొని ఈ పాయసం చిక్కబడే వరకు ఉంచుకోవాలి. ఈ పాయసం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇది కాస్త చల్లారితే మరి కాస్త గట్టిగా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఇలా వేడివేడిగా వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న బాదం, కొబ్బరి పొడిని ఇందులోకి వేసుకోవాలి. చూడండి, ఇలా మనం
ఒక్కో స్పూన్ తింటా ఉంటే పల్లీలు పప్పులు తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మినపప్పుతో చేసుకునే ఈ పాయసం రెసిపీ మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ డే అయినప్పుడు ఇలా కనుక చేసి పెట్టినట్లయితే అందరూ చాలా ఇష్టంగా తింటారు. దీనిని ఏ పండుగలకైనా కూడా చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో హెల్దీ అయిన ఈ మినపప్పు పాయసం రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.